కవిత విషయానికి వచ్చేసరికి కూడా కేజ్రీవాల్కేమో ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి ఎలక్షన్ నేపథ్యంలో ఆయన దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చారు. కవిత పదే పదే బెయిల్ సబ్మిట్ చేస్తున్నప్పటికి కూడా అది రిజెక్ట్ అవుతూ ఉంది. ఆయన మీద ఛార్జ్ షీట్లు పడతా ఉన్నాయి. ఇక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే ఎవరికి సంబంధించిన కథలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆమె బయటికి రాదు, బెయిల్ రాదు అనేసి. అంటే జాతక ప్రకారం ఏం గోచరిస్తుంది కవిత? అంటే మీకు చెప్పిన ప్రకారం ఇప్పుడు కవిత గారు మనం తీసుకునేటప్పుడు జనరల్గా చెప్పాలంటే కవిత గారి విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎవరు చెప్పారో కానీ తెలియదు కానీ 2025 అక్టోబర్ వరకు మాత్రం స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. 25 అక్టోబర్ వరకు మధ్యలో మీకు బెయిల్ వస్తున్నా అంటే మనకి జూలై 28 దగ్గర జూలైలో ఒక స్కోప్స్ ఉన్నాయండి. జూలై 28 కల్లా కొంచెం రిలీఫ్ అవుతారు దానికి రూల్స్ కండిషన్స్ పెట్టి. బట్ ఇట్స్ ఎ టెంపరీ కింద మనం చెప్పొచ్చు అండి. ఇది దానికి చాలా చిక్కులో పడినట్లు అన్నమాట. ఒక దిగ్బంధం జరిగినట్టే ఆవిడకి, అంతకని ఇంకేం లేదు. బట్ ఇది స్ట్రెస్ లెవెల్స్ 2025 అక్టోబర్ వరకు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించింది ఉంటుంది. 2025 నుండి రిలీఫ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడని మనం గురించి ఆలోచించకుండా ఉంటేనే కొంచెం పార్టీ బలం పెరుగుతుందని చెప్పచ్చు. యాక్చువల్లీ వీళ్ళు ఈ పని చేయడం లాస్ట్ ఇయర్ నవంబర్లో డిసైడ్ అయ్యారండి ఈ జాతకానికి. 2023 నవంబర్ డిసెంబర్లోనే ఆగస్టు 26 తర్వాత 2023 ఆగస్టు తర్వాత ఆమెకి లోపలికి వెళ్ళే స్కోప్స్ ఉన్నాయి. కానీ అప్పుడేంటి గురుబలం బాగుంది చక్కగా అన్నప్పుడు. కానీ వెళ్ళి ఉంటే ఒకవేళ కానీ టేక్అవుట్ చేసి ఉంటే ఈ యొక్క సెంటిమెంట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఈ పార్టీకి ఆ బలంతో ఈసారి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయేది లెక్క చెప్పాలంటే. కానీ అక్కడ గురుబలం బాగుంది. వాళ్ళు ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారో మొత్తాన్ని తెలియదు. ఆవిడకి బెయిల్ అంటే లోపలికి వెళ్ళలేకంటే బయటకు వచ్చేసారు ఆవిడ. ఆగస్టు 26 తర్వాత ఆవిడకి ఎంత కాలం ఉంటుంది యాక్చువల్గా? ప్రతిదీ కూడా గురుబలం మీదనే డిపెండ్ అయి ఉంటుంది కదా. గురువు బాగున్నప్పుడు బాగుంటుంది జాతకం అనేది, అంటే వాళ్ళ లైఫ్ లైన్ బాగుంటుంది అనేసి చెప్తుంటారు. అంటే ఎంత కాలం ఉంటుంది ఈ గురువు బలం అనేది? ఈ గురు బలం అంటే ఇది ఒక గురువు యొక్క బలంతోనే కాదండి. శని బలం, గురు బలం అంటే ఆ అమ్మాయి జాతక ప్రకారము దేని బలం మనం రిసీవ్ తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ప్రయత్నం చేస్తామన్నమాట. ఇప్పుడైనా ట్రాన్సిట్లో అంటే ఒక దశకి వెళ్ళడానికి లగ్న ప్రకారం దశ అంతర్దశ ప్రకారం ఒక యోగంలోకి వెళ్ళిపోతాను, మహార్దశ ప్రకారం వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కేసీఆర్ ఒక మహార్దశ పట్టినండి, ఆయనేమో సీఎం అయ్యారు. ఆ సీఎం అయిన తర్వాత ట్రాన్సిట్లో గురుబలం, శని బలం, కుజబలం ఇలాంటి బలాలు ఏం చేస్తుంటాయంటే అప్స్ అండ్ డౌన్స్ చేస్తుంటాయి. అంటే సీఎం అయినంత మాత్రాన అప్స్ అండ్ డౌన్స్ ఉండవు ఆయనకి, ఆ పోస్ట్లో ఉంటాయి కదా. ఈ అప్స్ అండ్ డౌన్స్ చేసేవి ఈ ట్రాన్సిట్ గోచారంలో ఈ బలాలు పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ అవుతాయన్నమాట. సో ఆ రకంగా గోచారంగా తీసుకున్నప్పుడు గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. శని, గురువు ప్లస్ రాహుకేతులు ఈ 4 యొక్క ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి మనకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు కానీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు లోపలికి వెళ్తారా, బయటకు వస్తారా, కోర్టు వ్యవహారాలు ఉంటాయా, లేకపోతే లీగల్ ఇష్యూస్ ఉంటాయా, లేకపోతే పొలిటికల్గా ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ జరుగుతాయా, లేకపోతే పొలిటికల్ సీట్ నుండి కింద పడిపోతారా, ఎనీ రీజన్ ఏదో రీజన్ జరిగితే వాళ్ళు రిజనేషన్. వాట్ అబౌట్ కేటీఆర్? అంటే చాలామంది అంటే కొంతమంది జ్యోతిష్యులు చెప్తూ కేటీఆర్ కూడా పోయే ఆలోచన ఉంది లోపలికి అని మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మంచి ప్రశ్న చేశారు మేడం. ఇది కేటీఆర్ June 24, 1976 అని నాకు వచ్చిన ప్రమాణికంగా మృగశిర నక్షత్రం అని చెప్పి వచ్చింది. సో ఈయనకి లగ్నంలోనే కర్కాటకం చాలా మండి లగ్నం, రాజకీయంలో మంచి ఆరితేరిన వ్యక్తిగా వెళ్తాను, మంచి ఇంటలెక్చువల్ ప్లానింగ్ అది చేస్తారని. దట్స్ ఫెంటాస్టిక్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈయనకున్న ఇప్పుడు దశల ప్రకారం తీసుకుంటే అంటే గోచారం అవి రెండు కలిపి చూద్దామండి. గోచార ప్రకారం తీసుకుంటే శని మహాదశ దశ ప్రకారం శని మహాదశలో ఈయనకి ఇప్పుడు రవి యొక్క భుక్తి నడుస్తామండి. అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 28 నుండి ఈ టైం బాగోలేదు. సో అక్కడ నుండి బాగున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తానంటే అది ఈ సంవత్సరం ఈ ఆగస్టు వరకు టైం ఈజ్ నాట్ గుడ్ అని చెప్తాను. సో ఈ ఆగస్టు తర్వాత మళ్ళీ ఆయన పుంజుకుంటాడు డెఫినెట్గా. సో ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆయన చేసిన ఫైట్ ఇదంతా ఒక యాడెడ్ వాల్యూ ఆఫ్ 3-4% కంటే ఎక్కువ ఉండదండి. సో ఇంకా కేటీఆర్ మీద ఆ శని రవిల యొక్క ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఇంకా బాగా ఉంది ఇప్పటికైనా ఉంది. కాబట్టి ఈయన ఏమైనా చెప్పినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో కనిపించదు మనకు. ఈ ఆగస్టు తర్వాత ఈయన బలం బాగున్నప్పుడు అవతల బలహీనపడినప్పుడు ఈయన యోగంలో వెళ్ళాలండి. సో అదర్వైజ్ ఈ అవయోగం అనేది కింద తీసుకుపోతుందన్నమాట, డిపెండ్స్ అపాన్. సో కేటీఆర్ గారికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆగస్టు వరకు మనం ఏమీ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం లేదు.